హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారినటువంటి ఒక వీడియో గురించి ప్రస్తుతం ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే కొంతమంది అసలు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏ విషయంలో తగువాడాలో, ఎలా తగువాడాలని ప్లాన్ గీసుకుంటారు ఏమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కొంతమందికి అసలు ఎందుకు తగువాడాలో, ఎందుకు తగువాడుతున్నామో, అసలు తగువాడాల్సిన విషయమా కాదా అని వారికి అసలు తెలుసో లేదో కూడా అర్థమవుతది ఈ వీడియో చూస్తే. సో రీసెంట్‌గా విశాఖపట్నం జిల్లానికి చెందినటువంటి 14 ఏళ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో బొబ్బిలిలో ఉన్నటువంటి బంధువుల ఇంటికి పండగ కోసం వచ్చింది. సో పండగ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అవుతుంది విశాఖకి. అందులో భాగంగానే బొబ్బిలిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఎక్కడానికి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. విశాఖపట్నానికి వెళ్ళాల్సినటువంటి బస్సు వచ్చింది. సో ఆ బస్సులో కూడా ఎక్కారు. ఎక్కిన తరువాత ఓ సీటు కోసమో, లేదంటే ఇంకా వేరే విషయం కోసమో తగువాడుకుంటే అక్కడ అందంగా ఉన్నేమో, కేవలం కాలు తగిలిందనో, లేదంటే తన చేతికున్న హ్యాండ్ బ్యాగ్ తగిలిందనో రచ్చ రచ్చ చేసింది మరో మహిళ. సాధారణంగా బస్సులో ప్రయాణించేటప్పుడు అందులో వేసవి ప్రభుత్వానికి సంబంధించిన బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడం కామన్. ఒకవేళ కాలో, చెయ్యో, వేలో తగిలితే సారీ చెప్పుకుంటాం, చూసుకోలేదమ్మా అంటాం. అందులో మహిళలకి తగిలితే అమ్మ సారీ అమ్మ అంటాం. పురుషులైతే కాస్త సీరియస్ అవుతాం కూడా, అందరూ ఏం బాబు చూసుకోవాలి కదా అని. అదే మహిళ తగిలితే అమ్మ చూడలేదమ్మా అనేసి రిక్వెస్టింగ్గా అడుగుతాం. సో 14 ఏళ్ల బాలిక అంటే ఒక చిన్న పిల్లగానే చూస్తాం, మన ఇంట్లో అమ్మాయిగానే చూస్తాం. అటువంటి పిల్ల యొక్క కాలు తగిలిందని ఆ మహిళ విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలాలతో తిడుతున్న ఆ తిట్లు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత కోపద్రుకులవుతారంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 14 ఏళ్ల బాలిక కాలు తగిలిందని ఆమె మీదకి దాడికి దిగిపోయి భయంకరంగా కొట్టేసి ఆమెను కిందన పడేసి ఆమె మీద నుండి అందరూ కూడా తొక్కుకొని వెళ్ళిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో, దేనికోసం కొట్టుకుంటున్నారో, తగు ఎందుకు వచ్చిందో కూడా తెలియకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి కండక్టర్ని, అదేవిధంగా డ్రైవర్ని చూస్తే ఒకంత ఆశ్చర్యం. సీటు కోసం గొడవ పడుతున్నారు కావాలని వారు సర్ది చెప్పడానికి, వీళ్ళకి సర్ది చెప్పడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా భయపడేలా అక్కడ ఘర్షణ వాతావరణం. ఆ 14 ఏళ్ల బాలికని అంత భయంకరంగా కొట్టిన తర్వాత, దాడి చేసిన తర్వాత ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. వెంటనే బొబ్బిలిలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉంది, స్పృహ కోల్పోయింది కాబట్టి విజయనగరం ఆసుపత్రికి తరలించండి వెంటనే అంటూ హోటాహోటైన 108లో ఆమెనైతే మాత్రం తరలించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 24 అవర్స్ గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్న తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకుంది. సో ఇదంతా ఒక వార్తలా కాకుండా మన మినిమం కామన్ సెన్స్, మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కొంత రద్దీ వాతావరణంలో ఇబ్బందులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటుంది, ఒక్కొక్క సమయంలో రద్దీగా ఉంటుంది. సో అలాంటి వాటిలో కూడా చిన్న చిన్న కారణాలకి తగువులాడుకుంటూ మహిళల్లో మహిళే చండాలంగా తిట్టుకుంటూ వీధిన పడిపోతున్నారంటూ కూడా అక్కడున్న పరిస్థితులు అయితే మాత్రం తెలుపుతున్నది కూడా. ఎందుకంటే చాలా మంది నేను సీటు వేశానను గతంలో కూడా అదే ఏరియాకి సంబంధించి ఒక మహిళ సీటు గురించి ఒక పెద్ద ఆయనతో ఎంత భయంకరంగా తిడుతూ వయసును కూడా మర్చిపోయి తన తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని భయంకరంగా అసభ్య పదజాలాలతో తిడుతూ ఒక రకంగా ఒక పెద్ద ఇష్యూనే క్రియేట్ చేసింది. వీళ్ళు గోలకు భరించలేనటువంటి వాళ్ళు అందరూ కూడా పోలీస్ కేసు కంపల్సరీగా ఆ మహిళ మీద పెట్టాలని చాలా ఫైటింగ్స్ కూడా జరిగాయి. ఆ ఘటన ఇంకా మర్చిపోలేదు. 14 ఏళ్ల బాలికపై తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తన మదర్ ఉంది, తన తమ్ముడు అందరూ ఉన్నారు. అయినా సరే ఆ అమ్మాయి మీదకి వీళ్ళంతా దాడి చేస్తుంటే తన పేరెంట్స్ ఆపండి పిల్ల చచ్చిపోద్ది అని ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కూడా కాలేదు. అసలు వీళ్ళు గొడవ పడ్డానికే వచ్చారా, లేదంటే అక్కడ ఇష్యూ ఏమీ లేకపోయినా కావాలని గొడవలు క్రియేట్ చేసుకొని పొద్దున్నుండి కూడా ఇలానే ఉంటారా అని కొంతమంది అయితే మాత్రం ఆ మహిళలకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదైతేనే ఈ ఇష్యూ అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ రోజు జరిగిన ఘర్షణ వాతావరణం ఒకసారి మీరు కూడా వీడియోలో చూసేయండి.